అసలే ఆ గజదొంగ తెలివైనవాడు. వాడు రాజభవనంలో దూరి రాణి తిరుమలాంబ గారి నగలే దొంగిలించాడు. మీ దృష్టిలో వాడు నగరంలో మీ సిపాయిల్ని చూసి కూడా దొంగతనం చేసేంత మూర్ఖుడంటారా? అయ్యా రాజపురోహితుల వారు, మీరింకా మాట్లాడకండి. మహారాజా, నేను మీకు ముందే చెప్పాను కదా, ఈ పదవికి ఇతను తగినవాడు కాదు అని. తొలగించండి. అతని స్థానంలో వేరొకరిని నియమించండి. లేదంటేనా ప్రజల మాట సరే, ఈ రాజభవనం కూడా ఆ గజదొంగ నుండి తప్పించుకోలేదు. అంత మాట అనకండి రాజపురోహితుల వారు. నేను ప్రయత్నం. రాజపురోహితులు గారు, మీరు ఈ విషయమై అంతగా ఆలోచిస్తుంటే స్వయంగా మీరే ఏదన్నా చేయొచ్చు కదా. అంటే మీరు సర్వజ్ఞులు కదా, గొప్ప త్రికాల జ్ఞానులు. మీరే మీ మంత్రతంత్రాలతో పట్టుకోవచ్చు కదా గజదొంగని. మీరే చెప్పండి మహారాజా, ఇంత చిన్న పని కోసం ఆ మహాశివుణ్ణి నేను వెళ్ళి కష్టపెట్టాలా? చా 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 చా. కోత్వాల్ గారు, మేం మీకు ఒక చివరి అవకాశం ఇస్తున్నాం. మీరు ఏం చేయదలుచుకున్నారో మీరే నిర్ణయించుకోండి. మేం మీకు ఒక వ్యవధి ఇచ్చాం. ఆ సమయం పూర్తిగాక మునుపే మీరు ఆ గజదొంగని మా ముందు నిలబెట్టాలి.